గురువుగారు చెప్పబోయే క్లాసును అందరూ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి. జయతు సంస్కృతం జయతు భారతం. ఈ రోజున కూడా శ్రీరామాయణంలో ఉన్నటువంటి కొన్ని శ్లోకాలు చెప్పుకుందాం. ప్రధానంగా శరణాగత రక్షణ అని దాని మీద శ్రీరామచంద్రుడు చక్కని విషయాలు తెలియజెప్పుతున్నాడు యుద్ధకాండలో. అసలు ఈయనే కాదు, ఎక్కడ కూడా మన భారత సంప్రదాయంలో శరణు అన్నవాడిని రక్షించడం అనేటటువంటిది పశుపక్షాల దగ్గర నుంచి కూడా మనకు చూపిస్తున్నాడు. ప్రతి గ్రంథంలో కూడా, భారతం కానీ రామాయణం కానీ భాగవతం కానీ ఎక్కడ తీసుకున్నప్పటికీ కూడా శరణాగతులు రక్షించాలి. కష్టపడి ఏడుస్తూ వచ్చి నాకు కాపాడమండి బాబు అన్నవాడిని కాపాడవాలి అని ఒక కాపాడు అని ఎవడైతే వచ్చాడో, రక్షించు నేను నీ వాడిని అని వచ్చాడో అతడిని కాపాడటం మన ధర్మము. అతడు మనకు శత్రువైనా పరే మనం కాపాడాల్సిందే. నాకు అప్పుడు అపకారం చేసినా మనం కాపాడాల్సిందే. అది మనకు చెప్తున్నాడు మొదటి నుంచి కూడా. అది అద్భుతమైనటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు ఇందులో. నిన్న 2-3 రోజులు కొన్ని విషయాలు చెప్పుకున్నాం. 2 రోజుల పాటు యుద్ధకాండలోది, అంటే విభీషణుడు వచ్చిన సందర్భంలో ప్రధానంగా చెప్పుకుంటూ వచ్చాడు. ఇవాళ ఇంకొంచెం ముందుకు వెళుతున్నాడు ఆయన శ్రీరామచంద్రుడు. వినష్టః పశ్యతస్తస్య అరక్షిణః శరణాగతః ఆదాయ సుకృతం తస్య సర్వం గచ్ఛేదరక్షితః. ఇంకా ఏం చెప్పాడండి? ఏవం దోషో మహాన్ అత్ర ప్రపన్నానాం రక్షణే అస్వర్గ్యం చ అయశస్యం చ బలవీర్య వినాశనం. ఒకటే సమాసం. బలవీర్యాణం వినాశనం, బలస్య వీర్యస్య చ వినాశనం, అలాగనమాట. మళ్ళీ ఒకసారి చూస్తాను. వినష్టః పశ్యతస్తస్య అరక్షిణః శరణాగతః ఆదాయ సుకృతం తస్య సర్వం గచ్ఛేత్ అరక్షితః ఏవం దోషో మహాన్ అత్ర ప్రపన్నానాం అరక్షణే అస్వర్గ్యం చ అయశస్యం చ బలవీర్య వినాశనం. ఇది చెప్పినటువంటిది. నిన్న చెప్పుకున్న దాంట్లో మనము విధి నిషేధాలు కూడా చెప్పాలనుకున్నాం కదా. అలాగే ఇది కూడా విధి నిషేధం. ఏది చేయకపోతే ఏమవుతుంది? నీకు నేను వాడిని కాపాడను, ఏమవుతుందయా? కాపాడితే మంచిది, నీకు పుణ్యం వస్తుంది, నీకు లాభం వస్తుంది, స్నేహం పెరుగుతుంది. ముఖ్యంగా ఇవన్నీ పక్కన పెడదాం. కాపాడితే ఏం జరుగుతుంది అంటే స్వర్గాలు అవన్నీ తర్వాత ఆలోచిద్దాం. ప్రస్తుతం నువ్వు సుఖపడతావు. వాడో శత్రువు వచ్చాడు, నిన్ను అడిగాడు, బాబు నన్ను కాపాడవయ్యా అన్నాడు. కాపాడావు. కాపాడితే నీకేం లాభం వచ్చింది? వాడు నీకు స్నేహితుడు అవుతాడు, నిన్ను అంటిపెట్టుకుంటాడు, నీకేం కావాలో చూస్తుంటాడు, నీకు మనసు సుఖాన్ని ఇస్తాడు, శరీరానికి ఆనందం కలిగిస్తాడు. కాపాడలేదనుకో, చూసావా వెళ్ళినా కాపాడలేదని చెప్పి వాడికి వెళ్ళి ఇంకోటి దగ్గరికి చెప్పుకుంటాడు. వాడు కాపాడితే నీ మీద వాడి ద్వేషం పెరుగుతుంది. వాడు చెప్పాను చూసావా, వాడికి చెప్పాను, వాడు నన్ను కాపాడలేదు, ఈయన కాపాడాడు అని అక్కడి నుంచి నిన్ను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నం చేస్తుంటాడు. మనకి రామాయణంలో మనకు ఆ విషయాలు కనపడుతున్నాయి. రామాయణంలో ఎవరైనా త్రిశంకుడి దగ్గర ఆ విషయం మనకి కనపడుతూనే ఉంటుంది. దాని విషయం తర్వాత చెప్పుకుందాం. ఉదాహరణ ఇచ్చాను. త్రిశంకుడి దగ్గర విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, ఆ విశేషాలు తర్వాత ఆలోచిద్దాం. అలాగా కాబట్టి నువ్వు ముందు మనసుకు సుఖపడతావు. మనసుకు శాంతిగా ఉండటమే మనకు స్వర్గం. ప్రశాంతంగా నిద్ర పట్టడమే స్వర్గం. మనం రాత్రిపాటు పడుకున్న తర్వాత హాయిగా ప్రశాంతంగా నిద్ర పట్టిందంటే అది స్వర్గమే. నిద్ర పట్టలేదంటే అస్వర్గ్యం. నిద్ర పట్టింది అంటేనే నీకు సుఖం, అంటే నీకు ఎటువంటి ఇబ్బందులు లేవు, ఎవడు నిన్నేం చేయలేడు, ప్రశాంతంగా ఉన్నావు అంటే అందరూ ఉపకారం చేసినట్లు లెక్క. అది పుణ్యం, అంతే. అంతకని ఎక్కువ మంది దూరం పోవక్కర్లేదు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు ఈయన? వినష్టః పశ్యతః తస్య అరక్షిణః శరణాగతః ఆదాయ సుకృతం సర్వం తస్య సర్వం గచ్ఛేత్ అరక్షితః. నిన్ను శరణు అని ఎవడైతే వచ్చాడో వాడికి నువ్వు శరణివ్వకుండా చూస్తూ ఊరుకున్నప్పటికీ నీకు బలం ఉండి కూడా, అది గుర్తుంచుకోవాలి మనం. శక్తి లేకపోతే ఏం చేయలేకపోవచ్చు. నీకు శక్తి ఉండి కూడా నువ్వు చూస్తూ ఉండిపోతే, ఎవడైతే వచ్చాడో రక్షించమని చెప్పి వాడి కష్టం వచ్చేసింది, వాడు నష్టపోయాడు. నువ్వు ఎప్పుడైతే వాడికి శరణి ఇవ్వకపోవడం చేత వాడు చాలా బాధపడుతున్నాడు. కానీ వాడు నష్టం పోవడమే కాకుండా నీ యొక్క పుణ్యాన్ని కూడా పట్టుకుపోతాడు. నీ యొక్క ఇంతకుముందు చేసినటువంటి పుణ్యఫలములు ఉంటే అవి కూడా పోతాయి దాంతోనూ. అంటే నువ్వు కాపాడవలసిన వాడిని కాపాడగలిగిన శక్తి ఉన్నా కాపాడలేకపోతే
వాడికి నష్టం జరుగుతుంది. నీ యొక్క సుకృతములు, నీ యొక్క పుణ్యములు, గతంలో చేసుకున్న పుణ్యాలన్నీ కూడా నశించిపోతాయి. ఇంకా ఏం చెప్పాడు? ఏవం దోషో, ఇటువంటిది మహా దోషం ఇది. ఎప్పుడు? ప్రపన్నానామ రక్షణే, ప్రపన్నులైన వారిని రక్షించకపోవడం దోషము. ప్రపన్నులు అంటే ఏమిటి? తర్వాత రేపు చెప్పుకుందాం, రేపు శ్లోకంలో వివరంగా చెప్పుకుందాం. ప్రపన్నుడు అంటే వచ్చి మన శరణ కండిన వాడు అర్థం. శరణ చేసిన వాడిని ప్రపన్నుడు అంటాం. ప్రపన్నానాం రక్షణే, నువ్వే తప్ప ఇతపరం బరుక అన్నటువంటి వాడిని ప్రపన్నుడు అంటాం. ఇంకా అందరికి తెలిసిన పాటలు చెప్పుకోవాలంటే మన్నిం బంధం దీనిని నువ్వే రావయ్యా, నువ్వు తప్ప ఇంకెవడు లేడయ్యా అని, అది దాని ప్రపన్నత్వము అంటాం. పూర్తిగా నీకే, నువ్వు తప్ప ఇంకెవడు లేడు. అనన్యాశ్చింతయంతో మామది కూడా దాని కిందకే వస్తుంది. అటువంటి కాపాడవలసిన వాడిని కాపాడకపోతే గొప్ప దోషమే కాదయ్యా. అస్వర్గ్యం, నీకు స్వర్గలోకాలు లభించవు. అయశస్యం చ, నీ కీర్తి ప్రతిష్టలు పోతాయి. బలము, నీ వీర్యము అన్నీ నశించిపోతాయి. కీర్తి ప్రతిష్టలే పోతాయి, నీ బలము, నీ పరాక్రమం కూడా నశించిపోతుంది. అంటే ఎక్కడ పోతాయి? మన శరీరంలో ఉండే బలం ఎక్కడ పోతుంది? నీ పేరున్న పరాక్రమం ఎక్కడ పోతుంది? ఎక్కడికి పోదు. మిగతా వాళ్ళందరూ అనుకుంటారు, ఏమనుకుంటారు? మరి వాడి దగ్గరికి వెళ్ళాడురా, వాడేం చేయలేకపోయాడురా, వాడు వదిలేశాడురా, వీడిని వాడు పట్టించుకోలేదురా, వాడు కాపాడలేకపోయాడురా అని 10 మంది అనుకుంటారు. అది చాలదు నీకు. శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు మనకి మహాభారతంలో? అస్వర్గ్యం చ, అది అకీర్తికరమర్జున, నీకు అది కీర్తి పోతుందయ్యా అన్నాడు. ఇంత ఎటువంటి చెప్పాడు అది కూడా నీకు? మరణాది అతిరిచ్యతే, నీ మరణం కన్నా అపకీర్తి యొక్క భయంకరమైనది అని చెప్పాడు. కనుక మనం మన యొక్క క్షేమం కొరకుగా, అదనమాట చివరికి ఏం చెప్పుకోవాలంటే, మన క్షేమం కొరకుగా మనము ఎవరైనా మనని వచ్చి శరణం పొందినప్పుడు కాపాడమని చెప్పినప్పుడు వాళ్ళని కాపాడటం అవసరము. నేను చెయ్యను, వదిలేస్తానంటాం చాలా తప్పు. అలా వదిలేస్తే మనకున్నటువంటి పుణ్యాలు కూడా పోతాయి. తర్వాత మనకి అపకీర్తి వస్తుంది. మన యొక్క శారీరకమైనటువంటి బలం తగ్గిపోతుంటే మనకు బలం తగ్గినట్టుగా వెయిట్ మనకేం తగ్గం. మన శరీరంలో వెయిట్ అలాగే తూకం తూచుకుంటే 90 కేజీలు, 1000 కేజీలు ఉంటూనే ఉంటాం. దానికేం పర్వాలేదు. కానీ మన యొక్క మానసిక స్థైర్యం దెబ్బతింటుంది. మనస్సులో పడుతుంది, నేను చేయలేకపోయాను బాధపడుతుంటాం. అది చాలు నీకు నష్టానికి. స్వర్గం లేకుండా సుఖం లేకుండా వాడు వచ్చాడు రా పాపం, వాడు చేయలేకపోయాను నేను రాత్రంతా బాధపడుతుంటావే, అది చాలు అపకీర్తికి. స్వర్గం లేకుండా నువ్వు నరకలోకంలో ఉన్నట్టు లెక్క. కనుక మనము శరణని ఎవరైతే వచ్చారో వాడిని కాపాడటం అనేటువంటిది ధర్మము అని చెప్పి శ్రీరామచంద్రుడు మనకి ఆ యుద్ధకాండలో 18వ సర్గలో వివరంగా చెప్పాడు. స్వస్తి. నేర్చుకుందామా సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.